పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలోని శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శాస్త్రి మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలోని శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో లింగ తోబవు, కలశ స్థాపన, మహాస్వపన, మార్జనం తదితర పూజా కార్యక్రమాలను సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఆలయ నిర్మాణ ప్రదాత కోలేటి దామోదర్, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శాస్త్రి తదితరులతో పాటు విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఆలయ నిర్మాణ ప్రదాత కోలేటి దామోదర్ మీడియాతో మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం రాగినేడు గ్రామంలోని రైతులు పొలం దున్నుతున్న సందర్భంలో బయటపడినటువంటి శివలింగంను స్థానిక గ్రామ ప్రజలందరూ కలిసి చెట్టు కింద ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్థానిక గ్రామ ప్రజలందరి కోరిక మేరకు చెట్టు కింద ఉన్నటువంటి శివయ్యకు ప్రాచీన శిల్పకళా వైభవంతో ఆధునిక పద్ధతిలో సర్వాంగ సుందరంగా నూతన ఆలయాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. గ్రామ ప్రజల సమక్షంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పునః ప్రాణ ప్రతిష్ఠ వైభవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వివరించారు. శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శాస్త్రికి గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఆయన ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. రాగనేడు గ్రామంలో 25 సంవత్సరాలు, దాదాపు 20-25 సంవత్సరాల క్రితం ఒక పొలంలో రైతుకు దొరికిన సందర్భంలో, పుట్టలో దొరికిన తర్వాత గ్రామస్తులందరూ కలిసి ఈ రావి చెట్టు కింద శివలింగాన్ని పెట్టి నిత్యం వైభవంగా గ్రామస్తులందరూ సంతోషంగా పూజలు జరుపుకుంటూ భక్తుల కోరిక మేరకు అందరి భక్తుల కోరికలు తీర్చే శివయ్యగా ఇక్కడ రాగనేడు గ్రామంలో 20 సంవత్సరాల పైచిలికి నుంచి పూజలు అందుకుంటున్న శివయ్యకు ఆ భగవంతునికి మరి 20 సంవత్సరాల తర్వాత రాగనేడు గ్రామస్తుల కోరిక మేరకు ఈ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఆ శివయ్య అనుగ్రహంతో ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. చేసిన తర్వాత పుష్పగిరి పీఠాధిపతి ఆధ్వర్యంలో నాగలింగేశ్వర స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం 3 రోజులు బ్రహ్మాండంగా ఈ రాగనేడు గ్రామంతో పాటు చుట్టుపక్కల 20 గ్రామాల గ్రామ ప్రజల సమక్షంలో అందరి సమక్షంలో వైభవంగా పుష్పగిరి పీఠాధిపతి ఆధ్వర్యంలో సంవత్సరం క్రితం 3 రోజులు చేసుకోవడం. దాని తర్వాత మరి శివరాత్రి పండుగ, మహాశివరాత్రి పండుగ కూడా దాదాపు 10-15 వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం పునఃప్రతిష్ఠ తర్వాత మొదటి సంవత్సరం కాబట్టి ప్రథమ వార్షికోత్సవానికి గౌరవనీయులు మరి శ్రీ 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 భవానీ శంకర మన స్థానాచార్యులు గారు వేములవాడ దేవస్థానం భీమశంకర స్వామివారు వచ్చారు. స్థానాచార్యులు వేములవాడ దేవస్థానం ఈ రాగనేడు గ్రామ ప్రజల అదృష్టం. వేములవాడ దేవస్థానం వారు దీన్ని దత్తత తీసుకోవడం జరిగింది. దాని కొరకే ఈరోజు ప్రథమ వార్షికోత్సవానికి వారు ముఖ్య అతిథిగా వచ్చి మనందరినీ ఆశీర్వదించుకు వచ్చినందుకు రాగనేడు గ్రామ ప్రజల తరఫున వేములవాడ స్థానాచార్యులు భీమశంకర మహాస్వామి గారికి కృతజ్ఞతలు, పాదవందనం తెలియజేస్తూ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శాస్త్రి మాట్లాడుతూ రాగినేడు గ్రామంలోని శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. బ్రహ్మసూత్ర ప్రతిష్టాపనమైన లింగము మహాశక్తి గలదని అన్నారు. శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శాస్త్రితో పాటు పలువురు అర్చకులకు పట్టు వస్త్రాలు సమర్పించి ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, కోలేటి శ్రీనివాస్, ఆలయ చైర్మన్, గ్రామస్తులు. రాగినేటి గ్రామం, పెద్దపల్లి మండలం, మహాసన్నిధానం, ఈశ్వర సన్నిధానం. వైశాఖ మాసం మహాపర్వకాలమందు సాక్షాత్ ఆ బ్రహ్మసూత్రలింగ దర్శన భాగ్యం. ఈయన్నే బాలరాజేశ్వర స్వామి అంటారు. బాలరాజేశ్వర స్వామి అనగా బ్రహ్మసూత్రలింగం. ఇట్టి మహద్భాగ్య దర్శన భాగ్యం కొరకై ఈరోజు రావడం జరిగింది. ఏనాడు ఎవరి చేత స్థాపన జరిగిందో ఇలాంటి స్వయంభూ బ్రహ్మసూత్రమైనటువంటి బాలరాజేశ్వర స్వామి యొక్క
లింగ దర్శన భాగ్యాన్ని భక్తులెల్లరూ దర్శించుకొని నాగలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకొని ఈ గ్రామస్తులు, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం అందరూ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క సేవలో గ్రామస్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది పాడి పంట పిల్లలు వివాహాలు అన్నిటిల్ల శుభాన్ని పొంది స్వామివారి యొక్క బ్రహ్మసూత్రలింగ స్వరూపమైన ఆ బాలరాజేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని స్వామివారి సేవ అందరూ చేసుకొని ఆ తండ్రి అనుగ్రహం చేత ఆ నాగలింగేశ్వర స్వామి యొక్క అభిషేక దర్శన భాగ్యాన్ని పొందుతూ సుఖ సంతోషాలతో జీవించాలి. స్వామివారి యొక్క సన్నిధానం రాను రాను అభివృద్ధి పొందుతూ లక్షలాది భక్తులందరూ కూడా వచ్చి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొందే అలాంటి కాలం ఆసన్నం కావాలి. ఇలాంటి గొప్ప యోగవంతమైన ఈ పుణ్యక్షేత్రమందు అందరూ సంతోషంగా జీవించాలి. స్వామివారి యొక్క పరిపూర్ణ సేవలో ఆనందాన్ని పొందాలి ఆశిస్తూ ఓం నమః శివాయ. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతరాజుల భూమయ్య, భూదాత పోతరాజుల లక్ష్మయ్య, ఆలయ ప్రధాన అర్చకులు తనుగుల వెంకటేశ్వర శర్మ, కోలేటి శ్రీనివాస్, రాగినేడు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.